పరవలతో పులి కర్రీ తయారు చేయు విధానం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని జీలకర్ర, సోంపు, వామ వేసి అలాగే దీంట్లో పుచ్చకాయ గింజలు, కొంచెం ధనియాలు కూడా వేసి అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసి చక్కగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న వీటిని మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు కూడా పోసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై ప్యాన్లో కొబ్బరి నూనె వేసి ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తరువాత ఈ పర్వల్ కూరగాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో వేసుకోవాలి. దీనిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని ముక్కలు సగం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా కారం, చింతపండు రసం వేసి మరొక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత ఇందులో కొబ్బరి పాలు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మరో 2 నిమిషాల పాటు ఉడికించి వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ పరవలతో పులి కర్రీ.